హలో సిటిజన్స్. ఒకరు పబ్లిక్లో దారుణంగా బూతులు తిడితే వెంటనే పోలీసులకు కాల్ చేసి అబ్సెనిటీ కింద జైలుకు పంపొచ్చు అనుకుంటారు కదా. అందరూ అలాగే అనుకుంటారు. కానీ పబ్లిక్లో బూతులు తిట్టడం చట్టపరంగా నేరం కాదని నేను చెబితే సుప్రీంకోర్ట్ దీనిపై ఒక స్పష్టమైన గీత గీసింది. వెయిట్! పబ్లిక్ రోడ్డు మీద ఎంత బూతులు తిట్టినా జైలుకు వెళ్లరా? మనీ వర్సెస్ స్టేట్ కేస్ గురించి చెప్తాను. 70 ఏళ్ల మనికి పొలం గొడవ జరిగింది. పట్టపగలు నడి రోడ్డుపై ఇరుగుపొరుగువారిని పచ్చి బూతులు తిట్టాడు. అది ఖచ్చితంగా ఒబ్సీన్ కదా. అరెస్ట్ చేశారా? చేశారు. కాని మనీ అక్కడితో ఆగిపోలేదు. బిల్ హుక్ అనబడే కత్తితో దాడి చేసి ముక్కు ఎముక విరగ్గొట్టాడు. ట్రయల్ కోర్ట్ అతనికి సెక్షన్ 294B ఐపీసీ, సెక్షన్ 506 మరియు సెక్షన్ 326 కింద 5 ఏళ్ల శిక్ష విధించింది. 5 ఏళ్లు కరెక్టే కదా. ముక్కు విరగ్గొట్టాడు, పైగా దారుణమైన పదాలు వాడాడు. అండ్ దిస్ ఈజ్ వేర్ ద సుప్రీం కోర్ట్ డ్రాప్డ్ ద హ్యామర్. సెక్షన్ 294B కేవలం ఆబ్సెనిటీకి మాత్రమే, వల్గారిటీకి కాదు. ఆ మాటలు లైంగిక వాంఛను ప్రేరేపిస్తేనే చట్టం దృష్టిలో నేరమవుతుందని కోర్టు చెప్పింది. సో బేసిక్లీ యూర్ సేయింగ్ విపరీతమైన కోపంలో తిట్టే బూతులు చట్టపరంగా ఒబ్సీన్ కాదా? ఎగ్జాక్ట్లీ. కమ్యూనిటీ స్టాండర్డ్ టెస్ట్ ప్రకారం ఆ బూతులు కేవలం కోపాన్ని మాత్రమే చూపిస్తాయి. కోపంలో అరిచే మాటలకు మెన్స్ రియా అంటే క్రిమినల్ ఇంటెంట్ ఉండదు కాబట్టి సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. హోల్డ్ ఆన్, అతనికి ఏ శిక్ష పడలేదా? మరి విరిగిన ముక్కు మాటేంటి? కోర్టు స్పష్టంగా చెప్పింది, మాటలు వేరు, హింస వేరు. సెక్షన్ 320 ఐపీసీ ప్రకారం ఎముక విరగడం గ్రీవియస్ హర్ట్. అందుకే సెక్షన్ 326 కన్విక్షన్ రాక్ సాలిడ్గా నిలబడింది. కాని అతని 70 ఏళ్ల వయసు దృష్ట్యా శిక్షను కేవలం 1 రోజుకి, అంటే టిల్ ద రైజింగ్ ఆఫ్ ద కోర్ట్కు తగ్గించారు. వావ్! దీనర్థమేంటంటే బూతులు తిట్టడం సామాజికంగా తప్పే, కాని అది నేరం కాదు. కానీ ఫిజికల్ వయలెన్స్కి దిగితే మాత్రం ఎవ్వరూ కాపాడలేరు. ఎగ్జాక్ట్లీ. ఫేక్ అబ్సెనిటీ ఎఫ్ఐఆర్లను కొట్టివేయడానికి ఇదొక బలమైన ఆయుధం. బ్యాడ్ మేనర్స్ అన్నవి నేరం కాదు, కానీ విరిగిన ఎముకలు మిమ్మల్ని ఖచ్చితంగా బోనెక్కనిస్తాయి.